స్త్రీ రూపంగా దేవతారాధన చేసినప్పుడు కేశాది పాద పర్యంతం చేస్తారని మీకు ముందే గతంలో చెప్పానండి. అంటే అమ్మవారి తలను ముందు దర్శనం చేసి అక్కడి నుంచి కిందికి వచ్చి పాదాల వరకు దర్శనం చేయాలి. అది ఉపాసన విధానం అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు? ధునోతు ధ్వాంతం అన్నారు. మీరు ఇప్పుడు ఒకటి భావించుకోండి. ఒక నల్ల కలువల కలువల తండాన్ని ఒక దాన్ని ఊహించమన్నారండి. ఒక సరోవరాన్ని ఊహించండి. ఆ సరోవరం అంతా అరవిరిసిన నల్ల కలువలతో నిండిపోయి ఉందనుకోండి. ఆ నల్లటి కలువలను చూసేటప్పటికి మీ కంటికి కూడా చక్కటి చల్లదనం కలుగుతుంది. నల్ల కలువకి ఉన్న శక్తి అటువంటిది. అప్పటి వరకు మీ కన్ను రాగద్వేషాలకు అలవాటు పడిపోయింది. ఒకసారి ప్రీతికి, ఒకసారి అప్రీతికి మీ కన్ను అలవాటు పడింది. ఇప్పుడు మీ కన్ను అమ్మవారి జుట్టును చూసింది. ఆ జుట్టు పెద్ద నల్ల కలువల తండంలా ఉంటుంది. అన్ని నల్ల కలువలు విరబూస్తేనే ఎలా ఉంటుందో అలా ఉందమ్మా నీ జుట్టు. అటువంటి జుట్టును నేను చూస్తున్నాను అని అంటున్నారు శంకరాచార్యుల వారు. ఈ శ్లోకం కేవలం ధ్యానం చేతనే మీరు అనుభవించాలి తప్ప దీన్ని వివరించడం చాలా కష్టం అండి. మీరు ఎంత ధ్యానం చేస్తే అంత అజ్ఞానాన్ని అమ్మవారు తీసేస్తుందన్నమాట. అందుకని ఎక్కువ ధ్యానం చేయించడం కోసమని ఇలా చెప్తున్నారనమాట. ధునోతు ధ్వాంతం నహ స్థులిత దళితేందీవర వనం. అమ్మా నీ జుట్టు నల్ల కలువల తండం లాంటిది అన్నారు. అమ్మవారు సాక్షాత్ పరాశక్తి స్వరూపం అండి. మొదటి ఉపమానం ఏమన్నారు? అమ్మవారి జుట్టు నల్ల కలువల తండంలా ఉందన్నారు. రెండవ చరణంలోకి వచ్చేటప్పటికి మొట్టమొదట ఘన అనే పదాన్ని ఉపయోగించారు. ఘన అన్న మాటకి కృష్ణ పరమాత్మకు కూడా వాడతారు. కృష్ణ పరమాత్మను ఘనశ్యాముడు అంటారు. ఘన అంటే నల్లని మబ్బు అన్నమాట. నల్లటి మబ్బు ఒక్కటి మాత్రమే కురుస్తుంది. తెల్లని మబ్బు వల్ల లోకానికి ఉపయోగం ఉండదు. తెల్ల మబ్బు వస్తుంది, వెళ్ళిపోతుంది తప్ప వర్షించదు. నల్ల మబ్బు ఆశలు రేపుతుంది. సమస్త జీవకోటికి ఒక్క మేఘాల వలన మాత్రమే బ్రతుకుతుంది. ఘన అన్న శబ్దం వాడడంలో అంటే నీరు లేని రోజున ధర్మం కూడా లుప్తమైపోతుందండి. అందుకని అన్నింటికి అవసరమైన నీటిని కురిపించగలిగిన నల్లని మేఘం ఎలా ఉంటుందో అమ్మవారి జుట్టు అలా ఉంటుందంట. ఘన అన్న శబ్దం వాడడంలో ఉన్న గొప్ప రహస్యం ఇదన్నమాట. అంటే మేఘాన్ని మీరెవ్వరూ పిలవరు, లోకానికి అంతటికి తాపం పెరిగిపోతుంది. అప్పుడు తాపం ఎందుకు పెరుగుతుంది? మన బయట తాపం పోవటానికి నల్ల మబ్బు వస్తుంది. మనలో ఉన్న తాపం పోవటానికి అమ్మవారి అనుగ్రహం రావాలి అన్నమాట. అటువంటి అమ్మవారి అనుగ్రహం మీరు పిలిస్తే వచ్చేది కాదు. అమ్మ తనంత తాను కురిపిస్తుంది. మేఘం ఎవ్వరు పిలవకుండానే వస్తుంది. కురవమని అడగకుండానే అది కురుస్తుంది. ఆ మేఘానికి మనమేమి కృతజ్ఞత కూడా చెప్పము. అలా అమ్మ కూడా అంతేనండి. ఆ కబరీ బంధం చూసి మీరు మనసులో బాగా ధ్యానం చేయాలన్నమాట. మనస్సులో జ్ఞాపకం పెట్టుకోవాలి. నల్లటి కబరీ బంధం చూస్తే నల్లని మబ్బును చూసినట్టే. నల్లటి మబ్బు వస్తే అది కురుస్తుందా లేదా అని మీరు బెంగ పెట్టుకోని అవసరం లేదు. అది తప్పకుండా కురుస్తుంది. నల్లని మబ్బు ఉన్న వెలుతురును తీసేసి చీకటి చేసేస్తుంది. చీకటి చేసిన మబ్బు మీ పాపాన్ని ఎలా పోగొడుతుంది? అది మీరు అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇది అనుభవైక్య వేద్యం. అమ్మవారి నల్లని కబరిబంధం చూస్తే అది మీ మీ మనలో ఉన్న నల్లని అజ్ఞానాన్ని తీసేస్తుంది. అప్పుడు సంసార తాపం పోతుంది. ఇప్పటి వరకు ఉన్న తాపం వర్షం కురిసేటప్పటికి తగ్గింది. వాతావరణం చల్లబరింది అంటారు కదా, అలా అన్నమాట. అమ్మవారు మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసేస్తుంది. నల్ల మబ్బు రానంతసేపు అయ్య బాబోయ్ వాతావరణం ఎలా ఉందో అని అంటూ ఉంటాం కదా. ఘన తరువాత శంకరాచార్యుల వారు వేసిన రెండవ పదం శ్లక్ష్ణం. నల్లగా ఉన్న వస్తువుని మీరు చూసినప్పుడు ఆ వస్తువు అంత నల్లగా ఉన్నదేమిటి అన్నట్టు ఉండకూడదు. అమ్మవారి జుట్టు శ్లక్ష్ణం అంటే మెరుపులు మెరుపులుగా ఉంటుందన్నమాట. ఇక్కడ స్నిగ్ధం అంటున్నారు. స్నిగ్ధ అన్న మాటలో నుంచి స్నేహ అనే మాట వచ్చింది. స్నేహ అంటే మనసులో కలిసి ఉండటం. స్టిక్కీ అంటాం ఇంగ్లీష్ లో, ఒకదానికొకటి అంటుకొని ఉండటం.
అమ్మవారి జుట్టుకి ఏదో అందమైన సువాసనతో కూడిన నూనె రాస్తే ఆ జుట్టు మెరిసిపోతూ ఎంత అందంగా ఉంటుందో, ఇలా ముట్టుకునేటప్పటికి పువ్వు ఎలా ఉంటుందో అంతకన్నా సుకుమారంగా ఎంతో మెత్తగా ఉంటుందన్నమాట అమ్మవారి జుట్టు. శ్లెక్ష్ణం అనే పదాన్ని ఉపయోగించారు. శ్లెక్ష్ణం అంటే ముడులు లేని జుట్టు. జుట్టు చిక్కులు పడి ఉండకూడదండి. ఎప్పుడైనా చిక్కుముడులు లేని జుట్టు అంటే శ్రద్ధ కలిగిన కబరీబంధం. ఆ కబరీబంధం ఎంత కాలం సోయగంగా ఉండి కబరీబంధానికి పుష్పాలు అలంకారం చేయబడ్డాయో అంతకాలం ఆ ఇంటిలో ఉన్న స్త్రీ సువాసిని అని గుర్తు అన్నమాట. ఆవిడ సువాసినిగా ఉన్నంత కాలం ఆవిడ భర్త బ్రతికి ఉన్నాడని గుర్తు. భర్త బ్రతికి ఉండడమే ఇంటికి ఐశ్వర్యం. అది చెప్పడానికి శ్లేష్ణం అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించారు. పరమశివుడి ఆయుర్దాయం అంతా అమ్మవారి సర్వమంగళ స్వరూపం వల్ల వస్తుంది. దీనిని శంకరాచార్యుల వారు చెప్తున్నారు శ్లేష్ణం. అందుకని చిక్కులు లేని జుట్టు కలిగిన తల్లి అంటున్నారు. ఇక్కడ పాదం దాటి మరొక పాదం వెళ్తుంటే చాలా చెప్తారండి శంకరాచార్యుల వారు. ఇక్కడ ఏమంటున్నారు, యధీయం సౌరభ్యం సహజముపలబ్ధం అంటున్నారు. అమ్మా నీ కబరీబంధంలోంచి సువాసన వస్తుందమ్మా అన్నారు. అసలు పువ్వులు పట్టుకు వస్తేనే సువాసన వస్తుంది, లేకపోతే అగరువత్తి వెలిగిస్తే సువాసన వస్తుంది. పుష్పాలతో పూజ చేసిన తర్వాత ధూపం వేస్తారు. ఇంకా మీరు పుష్పాలు తీసుకువచ్చి అమ్మవారి కొప్పులో అలంకారం చెయ్యలేదు, అయినా కొప్పులో నుంచి సువాసన వచ్చేస్తుంది. ఇంతకు ముందు నువ్వు రకరకాలైన పువ్వులు పెట్టుకొని ఉండడం వల్ల ఆ కొప్పుకి సువాసన వస్తుందనుకున్నానమ్మా. అనుకుందామంటే ఇది నువ్వు పువ్వులు పెట్టుకోవడం వల్ల వస్తున్న సువాసన కాదు, మామూలుగా నీ జుట్టుకు సహజంగా సువాసన ఉందమ్మా అని అంటున్నారన్నమాట శంకరులు. అమ్మ నీ కబరీబంధానికి సహజమైన సువాసన ఉంది. అది ఎటువంటి సువాసన అంటే వసంత్యస్మిన్ మన్యే బలమథన వాటి విటపినాం అంటున్నారనమాట. ఇక్కడ దేవేంద్రుని ఉద్యానవనంలో కల్పవృక్షం ఉందండి. ఆ కల్పవృక్షానికి పువ్వులు పూస్తాయి. అందరూ తమకి కల్పవృక్షం పువ్వు దొరికితే బాగుండును, తలలో పెట్టుకుందామని అనుకుంటారంట. ఆడవారందరూ పువ్వుల వంక చూస్తూ, ఆడవారందరూ ఆ పువ్వుల వంక చూస్తారు. చూసి ఇది ఐదవతనానికి గుర్తు, మేము సువాసినులం కదా, ఈ పువ్వును మేము కబరీబంధంలో పెట్టుకుంటాం అనుకుంటారంట. కానీ కల్పవృక్షానికి పూసిన పువ్వులు అమ్మవారిని చూసి, అమ్మవారు మమ్మల్ని తీసుకెళ్లి తన కొప్పులో పెట్టుకుంటే బాగుండును, అంత సువాసన ఆ కొప్పునకి ఎలా వస్తుందో మేము కనిపెట్టాలి అనుకుంటాయంట. ఇదమ్మా విచిత్రం. సామాన్యమైన స్త్రీకి ఉండే కబరీబంధానికి నీ కబరీబంధానికి తేడా ఇది అని అన్నారు. ఎంత విచిత్రమో చూడండి. కల్పవృక్షానికి పూసిన పువ్వులు అమ్మవారి కొప్పులోకి వెళ్ళి కూర్చొని అమ్మవారి కొప్పు నుంచి వచ్చే సువాసనను పీల్చాలని అనుకుంటాయంటండి. అది చెప్తున్నారనమాట. అమ్మవారి కబరీబంధాన్ని ఒక్కసారి మానసికంగా దర్శనం చేసినట్లయితే ఆ పువ్వులు కనపడినా, ఆ కబరీబంధం కనపడినా, దాని మెత్తదనం కనపడినా, వాటికి ఉన్న సువాసనను మనసులో ఆఘ్రానించిన, దేవేంద్రుని కల్పవృక్షానికి పూసిన పువ్వులు కూడా అందులో చేరడానికి చేసే ప్రయత్నాన్ని మనసులో ఊహించి, అమ్మా నీది ఇంత గొప్ప కబరీబంధమా అని మనసులో అనుకున్న తక్షణ ఫలితం ఏమిటి అంటే, వచ్చిన మబ్బు కురిసినట్టు మీలో ఉన్న అజ్ఞానం తక్షణమే విరిగిపోతుందన్నమాట. అమ్మవారు మీలోని అజ్ఞానాన్ని తీసేస్తుంది. మీ మనస్సు భక్తి వైపు తిరిగిపోతుంది. అలా చెయ్యగలిగిన అపారమైన శక్తి అమ్మవారి కబరీబంధానికి ఉందన్నమాట. ఈ శ్లోకం నేర్చుకొని ప్రతిరోజు ఒక్కసారి చదువుకొని అలా మానసికంగా అమ్మవారి కబరీబంధాన్ని, ఆ పువ్వులను చూసినట్లయితే జన్మ జన్మలకు యోగ్యుడైన భర్త లభించి తరగని ఐదవతనంతో భర్త చేతులతో వెళ్ళిపోయే అదృష్టాన్ని పొందుతారనమాట. అది చెప్తున్నారు శంకరాచార్యుల వారు. అర్థమైందండి భావం అసలు? అర్థమైంది మేడం, బాగుంది.